ఒక్కసారి మీ అమ్మ గురించి ఆలోచించండి, లేదా మీ భార్య గురించి, లేదా మీ ఇంట్లో ప్రతిరోజు అందరి కోసం కష్టపడే మహిళ గురించి. ఈరోజు ఉదయం మీరు నిద్రలేచే ముందు ఆమె ఏం చేస్తుంది? మీరు ఇంకా నిద్రలో ఉండగానే ఆమె రోజు మొదలైపోయింది. గ్యాస్ వెలిగింది, వంట మొదలైంది, టిఫిన్ బాక్సులు సిద్ధమయ్యాయి, పిల్లల యూనిఫామ్లు రెడీ అయ్యాయి. ఇంట్లో ప్రతి ఒక్కరి అవసరాలు ఆమెకి గుర్తుంటాయి. కానీ ఒక్క ప్రశ్న, ఈరోజు మీరు ఆమెకి ధన్యవాదాలు చెప్పారా? చాలా మంది చెప్పరు. ఎందుకంటే ఆమె చేసే పని అని మనం భావించాం. అది బాధ్యత అని అనుకుంటాం, అది ఆమె కర్తవ్యం అని అనుకుంటాం. కానీ ఆమె ఒక్కరోజు ఆ పనులన్నీ చేయకపోతే ఏమవుతుంది? ఉదయం టీ ఉండదు, టిఫిన్ ఉండదు, పిల్లలు ఆలస్యం అవుతారు, ఇల్లు అస్తవ్యస్తంగా మారుతుంది. అప్పుడు మాత్రమే ఆమె విలువ మనకి గుర్తొస్తుంది. ఇప్పుడు నేను మీకు ఒక నిజమైన సంఘటన చెబుతాను. ఈ సంఘటన కేవలం ఒక కుటుంబం గురించే కాదు, దేశంలోని కోట్లాది గృహిణుల గురించి. పంజాబ్, హర్యానాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మరణించింది. ఆమె ఒక గృహిణి, ఉద్యోగం లేదు, జీతం లేదు, ప్రతి నెల బ్యాంక్ ఖాతాలో సాలరీ పడేది కాదు. కానీ ఆమె కుటుంబానికి ఆమె ప్రపంచం, ఆమె భర్తకి ఆమె తోడు, ఆమె పిల్లలకి ఆమె ఆశ్రయం. ఆమె లేకుండా ఆ ఇల్లు ఊహించలేనిది. ప్రమాదం తర్వాత ఆ కుటుంబం జీవితమే మారిపోయింది. కోర్టు కొంత నష్టపరిహారం ఇచ్చింది, కానీ కుటుంబం ఒక ప్రశ్న అడిగింది, చాలా బాధ కలిగించే ప్రశ్న. ఆమె జీతం తీసుకోలేదు, కానీ ఆమె చేసిన సేవలకి విలువ లేదా? ఈ ప్రశ్న చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందు చేరింది. అక్కడ దేశం మొత్తం వినాల్సిన ఒక మాట వినిపించింది. సుప్రీంకోర్టు చెప్పింది, గృహిణి చేసే పని ఉచితం కావచ్చు, కానీ విలువ లేనిది కాదు. ఎంత గొప్ప మాట కదా! మనం ఇన్నాళ్ళు గుర్తించని విషయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇంట్లో గృహిణి చేసే పనులన్నింటికీ బయట వాళ్ళను పెట్టుకుంటే, వంట కోసం ఒకరు, పిల్లలను చూసుకోవడానికి ఒకరు, ఇంటి నిర్వహణ కోసం ఒకరు, వృద్ధుల సంరక్షణ కోసం ఇంకొకరు. ఖర్చు ఎంత అవుతుంది? నెలకు 20,000, 30,000, 50,000 లేదా అంతకంటే ఎక్కువ. అంటే మనకు కనిపించకపోయినా ఆమె శ్రమకి మార్కెట్ విలువ ఉంది. ఇక్కడే సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక వ్యాఖ్య చేసింది. గృహిణి సేవలను నెలకు సుమారు 30,000 రూపాయల విలువైనదిగా పరిగణించవచ్చని పేర్కొంది. గమనించండి, ఇది జీతం ప్రకటించడం కాదు, ఇది విలువను గుర్తించడం. ఎందుకంటే సమస్య డబ్బు గురించి కాదు, గౌరవం గురించి, గుర్తింపు గురించి. కానీ ఇక్కడ నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో మీ ఇంట్లో మీ అమ్మ చేసిన పనికి ఎప్పుడైనా జీతం ఇచ్చారా? లేదు. అయితే కనీసం ప్రశంస ఇచ్చారా? ఈరోజు మీరు చాలా కష్టపడ్డారని ఎప్పుడైనా చెప్పారా? చాలాసార్లు మనం బయట వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాము, హోటల్లో సర్వ్ చేసిన అతనికి థ్యాంక్స్ చెప్తాము, ఆఫీస్లో సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్తాము. కానీ మన కోసం ప్రతిరోజు కష్టపడే మహిళకు మాత్రం చెప్పము. ఎందుకంటే ఆమె ఎప్పటికీ మనతోనే ఉంటుంది అనుకుంటాం. ఇది కేవలం గృహిణి కథ కాదు, ఇది తల్లి కథ, ఇది భార్య కథ, ఇది అక్క కథ, ఇది ఒక చెల్లి కథ, ఇది ప్రతి ఇంటి కథ. సమాజం తరచూ అడుగుతుంది, ఆమె ఏం చేస్తుంది? సమాధానం చాలా సింపుల్. ఆమె కుటుంబాన్ని నిర్మిస్తుంది, పిల్లల భవిష్యత్తును నిర్మిస్తుంది, ఒక ఇంటిని ఇంటిలా మారుస్తుంది. అది ఉద్యోగం కాదంటారా? అయితే ప్రపంచంలోని అత్యంత ముఖ్యమైన ఉద్యోగం అదే. ఎందుకంటే ఒక దేశాన్ని నిర్మించాలంటే ముందుగా కుటుంబాలు బలంగా ఉండాలి. కుటుంబాలు బలంగా ఉండాలంటే వాటిని నిలబెట్టే మనుషులు బలంగా ఉండాలి. ఆ పాత్రను నిశ్శబ్దంగా పోషించే వారు మన ఇళ్లలోని గృహిణులే. చివరిగా ఒక ఇంటిని నిర్మించడానికి ఇటుకలు కావచ్చు, సిమెంట్ కావచ్చు, ఇనుము కూడా కావచ్చు. కానీ ఒక కుటుంబాన్ని నిలబెట్టడానికి ప్రేమ కావాలి, సహనం కావాలి, త్యాగం కావాలి, బాధ్యత కావాలి. ఆ నాలుగింటిని ప్రతిరోజు ఎలాంటి జీతం ఆశించకుండా, ఎలాంటి ప్రశంస కోరుకోకుండా నిశ్శబ్దంగా అందించే వ్యక్తి చాలా ఇళ్లలో ఒక గృహిణి. అందుకే ఈ తీర్పు కేవలం నష్టపరిహారం గురించి కాదు, గృహిణి శ్రమను గుర్తించే సామాజిక సందేశం. కనిపించని పనికి విలువ ఉంటుందని గుర్తు చేసిన చారిత్రాత్మక తీర్పు. మరి మీ అభిప్రాయం ఏంటి? గృహిణుల శ్రమకి మన సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుందా, లేక ఇంకా చాలా మార్పు అవసరమా?
ఒక్కసారి ఆలోచించండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఇంట్లో ఉన్న ఆ మహిళకి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పండి. ఆ ఒక్క మాటే ఆమెకి 1,00,000 రూపాయల కంటే ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. బాయ్ బాయ్.